అనుకున్నంత అయింది. నేను అప్పుడే అనుమానించాను. ఇప్పుడు ఈ నెక్లెస్తో అసలు విషయం పట్టేశాను. ఈ పిల్ల ఎవరో కాదు బాస్, మన స్టోర్లో నెక్లెస్ దొంగిలించిందని జైలుకి పంపించానే ఆ పిల్లే. నీ మీద పగ తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసిందే ఆ గీతేనండి. ఈ గీత మన కల రాత. రాజా, ఇలా ఓ మార్రా. బాబు, ఈ అమ్మాయి ఎవరో ఏమిటో నీకేమైనా వివరాలు తెలుసా? గీత, గీత, ఎందుకు ఇలా వచ్చేసా? గీత, తీసుకోండి. గీత, ఏమిటిదంతా? అందరికీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు. దానికి అదృష్టం ఉండాలి. వస్తా. గీత, ముందు దిగు. అసలు ఏం జరిగింది? నిన్నెవరైనా ఏమని అన్నారా? మీ నాన్నగారు మీతో ఏదో అన్నారు. ఏమీ అనలేదు. లేకపోతే ఇక ముందు అంటారు. మన పెళ్లి జరగదు, ఆయన జరగనివ్వరు. గీత, నువ్వు పొరపాటు పడుతున్నావు. మా నాన్నగారికి నేనంటే పంచప్రాణాలు. నా మాట ఆయన కాదనరు. ఆయన మాట మీరు కాదనలేరు. అనగలరా? మిస్టర్, మీ నాన్నగారి ఇష్టానికి వ్యతిరేకంగా మీరు నన్ను పెళ్లి చేసుకోలేరు. మీకు ఆ ధైర్యం లేదు. గుడ్ బై. గీత, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు. నా మాట మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? నేను మనసిచ్చి మాట తప్పే మనిషిని కాదు. నీ విషయంలో మా నాన్నగారే కాదు, దేవుడు వచ్చి అడ్డుపడినా ఆగను. నీకంత అనుమానం అయితే ఇప్పుడే ఈ క్షణంలోనే నిన్ను పెళ్ళాడతాను. నన్ను నమ్ము గీత, నన్ను నమ్ము. ఇప్పుడే నిన్ను పెళ్ళాడతాను. సర్వమంగళ చూసారా, ఈ పాడు ప్రపంచంలో ప్రతి వాళ్ళు భాగ్యవంతులు కావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పిల్ల అదే చేసింది. రాజా మీకు ఒక్కగానొక్క కొడుకని, ఈ ఆస్తంతా అతందేనని కురాని వల్ల వేసుకుంది. అదేనో ఈ విషయం 10 మందికి తెలిస్తే నా పరువు ఏం కావాలా అని. అయ్యయ్యో, అప్పుడే ఏమైందండి? కేడీ లిస్ట్ లో పడ్డ పిల్ల తమ ఇంటి కోడలుగా వచ్చిందంటే అబ్బా అబ్బా అబ్బా, ఎక్సలెంట్, వండర్ఫుల్. యూ ఫూల్, అలా ఎప్పటికీ జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్. అవునవును, వీల్లేదు, జరగదు. ఆ పిల్ల అబ్బాయి గారిని ఒళ్ళో అయితే వేసుకుంది కానీ తాళిబొట్టు ఇంకా మెళ్ళో వేసుకోలేదుగా. బాస్, ఈలోగా మనం ఈ మంత్రం ఉపయోగిస్తే. అవును బాస్, ఆ పిల్లకి డబ్బు ముఖ్యం కానీ అబ్బాయి కాదు. మీకు అబ్బాయి ముఖ్యం కానీ డబ్బు కాదు. దట్స్ ఆల్. మండే మీ చితి ముందు నిలబడి పగ తీర్చుకుంటానని ప్రమాణం చేశాను. ఇప్పుడే ఆ ప్రయత్నంలో మొట్టమొదటి అడుగు వేశాను. శేఖరం కొడుకుని పెళ్లి చేసుకున్నాను. మన తల్లి బిడ్డల్ని వేరు చేసిన పాపానికి ఆ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు ముట్టించి వాళ్ళని వేరు చేస్తాను. అమ్మా, శేఖరం గారట మిమ్మల్ని పిలుస్తున్నారు. సరే. శేఖరం గారు ఓ నమస్తే. రండి మోహన్, దయచేయండి. మీరు నన్ను ఆశీర్వదించడానికి వస్తారని అనుకుంటూనే ఉన్నాను. అలాగే వచ్చారు. చాలా సంతోషం. కూర్చోండి. నువ్వు నా దగ్గర నౌకరీ చేసిన పిల్లవని ముందే తెలుసుంటే ఇంత దూరం రానిచ్చుండేవాడిని కాదు. అవును, చాలా దూరం వచ్చింది. రాలేదు,
రానివ్వను కూడా. నువ్వు తక్షణం ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. సారీ సార్, పొమ్మన్న చోటుకల్లా పోవటానికి నేను ఇంకా మీ నౌకర్ని కాను. మీకే అమ్ముడు పోలేదు. అవసరాన్ని బట్టి ఈ లోకంలో ప్రతిదీ అమ్ముడుపోతుంది. అధికంగా ధర పెడితే ఏమైనా కొనొచ్చు, ఎవరినైనా కొనొచ్చు. కొనడానికి నేను సరుకును కాను, మనిషిని. మనిషి? అవునులేండి, సరుకులు ధరలే మీకు తెలిసిన ప్రపంచం. మనుషులు, మనిషి విలువలు మీకు అర్థం కావు. వ్యాపారస్తులు కదూ. అదంతా అనవసరం. 50,000కి చెక్కు రాసిస్తాను, వెళ్ళు. నేను రొక్కమే ఇస్తాను, వెళ్తారా? పోనీ 1,00,000. 2 లక్షలు. 3 లక్షలు? మీ అబ్బాయి ఖరీదు ఇంతే. ఆల్ రైట్, 4 లక్షలు. చెక్కు రాస్తున్నాను. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు నీ మొహం మా వాడికి చూపించుకో. ఏం చిత్రమైన మనుషులండి. ఒకప్పుడు నేనే మా అమ్మకు జబ్బుగా ఉందని 400 అడ్వాన్స్ అడిగితే లేదు పొమ్మన్నారు. ఇప్పుడు అడగకుండానే 4 లక్షలు ఇచ్చారు. ఇది నన్ను జైలుకు పంపినందుక, లేక మా అమ్మను చంపినందుక? దేనికి, ఏ పాపానికండి ఈ పరిహారం? మామగారు, మీ ఆస్తి అంతా రాజాది, అంటే నాది. మిమ్మల్నే కొనగలను. మర్యాదగా బయటికి వెళ్ళండి. గీత, నీ గుట్టు రచ్చకెక్కకుండా పంపించాలనుకున్నాను. కాదంటే రాజా ముందు నీ బతుకు బయట పెడతాను. అప్పుడు నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో. ఆ చెప్పే శ్రమ మీకెందుకు? పూసగుచ్చినట్టంతా నేనే చెప్తాను. అప్పుడు మీ అబ్బాయి గతి ఏమవుతుందో మీరు ఆలోచించుకోండి. గీత, రాజా నాకు ఒక్కగానొక్క కొడుకు. నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. నిజం తెలుసుకుంటే నిలువునా కూలిపోతాడు. గీత! హలో డాడీ, మీరు ఇక్కడున్నారా? క్లబ్కి వెళ్ళారనుకున్నాను. రాజా, ఆ శుభవార్త మీ నాన్నగారికి ఇంకా చెప్పలేదా? లేదు గీత, రాత్రి నేను వెళ్ళేసరికి ఆయన నిద్రపోతున్నారు.